ప్రతి ఆలోచన సిద్ధాంతంగా మిగిలిపోకుండా ఫలితంగా కనిపించాలనే దానికి స్వర్ణ పంచాయతీ కేంద్రంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, ప్రజలు చెల్లిస్తున్న పన్నులు, ప్రతి పైసా జమ ఖర్చు పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా సాగేలా స్వర్ణ పంచాయతీ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. నిధుల వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా స్వర్ణ పంచాయతీ సత్ఫలితాలనిస్తోంది. అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. రాజస్థాన్ లో నిర్వహించిన 29వ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్వర్ణ పంచాయతీ వ్యవస్థను ప్రత్యేకంగా ప్రశంసించారు. 2025-26లో 1000 కోట్లకు పైగా గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లను స్వర్ణ పంచాయతీ ద్వారా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడాన్ని కేంద్రం అభినందిస్తోంది. ఇది వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఒక బలమైన